శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక ప్రచురణలు శీర్షికల ద్వారా ఆధ్యాత్మిక చదువును, ఆత్మజ్ఞాన చదువును రోజు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం చదువు మాత్రమే. భౌతికమైనటువంటి విద్యలు, చదువులు ఎలా నేర్చుకుని వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ధన సంపాదన చేసుకుంటూ తమ జీవితాలను, తమ కుటుంబాలను పోషించుకుంటూ అందరూ ఆనందంగా బ్రతకటానికి భౌతిక విద్య ఎలా సహాయపడిందో, ఆధ్యాత్మిక విద్య అంటే నా అంతరంగములోనే ఉన్నటువంటి నా స్వస్వరూపము, అంటే నేను శరీరము అన్న విషయం నాకు తెలుసు. ఇంకొంచెం పరిశీలిస్తే నేను మనసును అన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ ఈ శరీరము, మనసులకు ఆధారముగా ప్రాణశక్తిగా ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపము నాకు తెలియదు. నేను దానిని భావించుకోవటం లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. శరీరము నేనుగా, శరీరాన్ని నడిపేటువంటి మనసు నేనుగా, ఈ మనసు శరీరముల కలయికతో జీవితాన్ని సాగించుకుంటూ వెళుతున్నాను. ఈ మనసు శరీరముల కలయికతో సాగే జీవితం అంతా కూడా ప్రపంచములో భౌతిక విషయములతో, అంటే కనపడే విషయములతో వాటిని అనుభవిస్తూ, వాటిని పొందుతూ, వాటి కోసం ప్రయత్నిస్తూ మొత్తము కనపడే విధముగా, గ్రహించటానికి అనువైన విధముగా, శరీరము ద్వారా గ్రహింపబడే విధముగా ఉంటుంది. కనుక గ్రహింపబడుతున్నది అంటే కనపడుతున్నవన్నీ భౌతికము, కనపడనిది అంటే నాలోనే ఉండి, నాలో ఉన్నది అని నాకు తెలుస్తున్నది. ఇప్పుడు నా మనసు ఉన్నది అని నాకు తెలుస్తున్నది, కానీ ఎలా ఉన్నదో తెలియదు. ఈ మనసు కదలాలన్నా, మనసు ద్వారా ప్రేరేపింపబడిన శరీరము కదలాలన్నా నాలో ప్రాణశక్తి ఉండాలి. అంటే వివేచన చేసుకున్నప్పుడు, విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు, వివేకంతో పరిశీలించుకుంటున్నప్పుడు మాత్రమే నేను ఈ భావనలోకి వస్తున్నాను. నాలో ప్రాణశక్తి ఉంటేనే ఇదంతా జరుగుతుంది అని. విడిగా సామాన్య జీవితంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు శరీరముతో, నేను శరీరమన్న భావనతో వెళ్ళిపోతున్నాను. ఈ శరీరాన్ని నడిపేది లోపలున్న మనసు అని కొంచెము వివేచన చేసుకుంటే అర్థమవుతుంది. అందుకని నా మనసు అని మాట్లాడతాను. ఇలా సాగిపోతున్నాం. ఇదంతా కరెక్టే, ఇలాగే సాగాలి, ఇందులో తప్పు కూడా ఏమీ లేదు. కానీ మనము చేయనిది ఏంటంటే, ఈ మనసు యొక్క స్వస్వరూపం ఏంటి, అంటే దాని స్వరూపం ఏంటి, ఈ మనసుని శరీరాన్ని నడుపుతున్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో, అసలు ఆ ప్రాణశక్తి లేకపోతే నేనే లేను. శరీరం చనిపోయిందంటారు, మనసు పనిచేయదు, కదలికలు ఉండవు. అంతటి విలువైనటువంటి నేనే లేను, నేను మరణించాను, ఇక నేను ఉండను, లేను అనేటువంటి స్థితిని కల్పిస్తున్నటువంటి ప్రాణశక్తి ఏదుందో అది ఉన్నది కనుకునే ఇప్పుడు నేను ఉన్నాను అన్న భావాన్ని పొందుతున్నాను. పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. కానీ నేను పరిశీలించకుండా, ఆ ప్రాణశక్తిని తెలుసుకోకుండా శరీరము నేను అనుకుంటూ సాగిపోతున్నాను. ఈ శరీరము నేను అనుకుంటూ సాగిపోవటానికి శరీరము కనపడుతున్నది, శరీరము ద్వారా అనుభవించేటువంటి అనేక విషయాలు బయట కనపడుతున్నవి. దానికి అవసరమైనటువంటి, అంటే శరీర సంబంధిత, ప్రపంచ సంబంధిత విషయాలతో కూడి ప్రపంచంలో శరీరముతో బ్రతకడానికి అనువైనటువంటి విద్యలు నేర్చుకుంటున్నాను. అలా నిండు నూరేళ్లు ఇక్కడ బ్రతుకుతున్నాను. ఇది బాగానే ఉంది, ఇదంతా కరెక్టే, ఇలాగే బ్రతకాలి. కానీ అసలు నేను అనేది శరీరమా, నేను అనేది మనసా, నేను అనేది ప్రాణశక్తా? ఎందుకనంటే ఈ ప్రాణశక్తి లేదు అంటే అసలు నేను అనేవాడు లేడు, నేను అనే ఆమె లేదు, మరణించింది, మరణించాడు అంటూ నేనుని అప్పటి వరకు భావించుకుంటూ నిండు నూరేళ్లు కదులుతూ తిరుగుతూ ఈ ప్రపంచంలో గడిపినటువంటి శరీరాన్ని కాల్చివేయటము, పూడ్చివేయటము చేస్తున్నారు. అక్కడికి కథ ముగిసిపోయింది అని అనుకుంటున్నారు.
నిజమే. ఇది కనపడుతున్న నిజం, కదులుతున్న నిజం, ఇది నిండు నూరేళ్ల నిజం. మరి ఆ ప్రాణశక్తి ఉంటేనే అది శరీరము ఉన్నట్టుగా, ఆ ప్రాణశక్తి లేకపోతే అది అంటే శరీరము లేనట్టుగా అవుతున్నప్పుడు, శరీరముతో ఉన్న నేను ఇప్పుడు జీవించి ఉన్నాను అంటే అర్థము నాలో ప్రాణశక్తి ఉన్నది అని. కానీ నేను శరీరము అనుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను ప్రాణశక్తిని అన్న భావము అసలు ఏమాత్రము మనిషి భావించుకోవట్లేదు. అది అక్కడొచ్చింది ప్రాబ్లం. అలా మనిషి నేను ప్రాణశక్తిని అని శరీర భావన తప్పు కాదు, నేను శరీరము అనుకోవటం తప్పు కాదు. శరీరము ఖచ్చితంగా నువ్వే, అందులో అనుమానమే లేదు. కానీ అదే సమయంలో నేను ప్రాణశక్తిని. ఇప్పుడు శరీరముగా నేను ఎక్కువ, మనసుగా నేను ఎక్కువ, ప్రాణశక్తిగా నేను ఎక్కువ అని విలువ ఏది, విలువైనది ఏది అని గమనించినప్పుడు ప్రాణశక్తి విలువైనదిగా ఉన్నది. దానికంటే కొంచెం తక్కువ విలువైనది అంటే ప్రాణశక్తిది అత్యంత విలువైనది, శాశ్వత విలువైనదిగా ఉన్నది. దానికంటే కొంచెం తక్కువ విలువైనది మనసుగా ఉన్నది. ఎందుకంటే మనసు కదపకపోతే, మనసు కదలకపోతే శరీరం కదలదు. మనసు తర్వాత శరీరము విలువైనదిగా ఉన్నది. అంటే చిట్ట చివరిలో విలువైన దానిని పట్టుకొని నేను అదే మొత్తం విలువైనది అన్న భావనలో జీవిస్తున్నాను. అది శరీరము నేననేది నిజమే, మనసు నేననేది నిజమే. కానీ ఈ రెండు నిజములు ప్రాణశక్తి కంటే తక్కువ స్థాయి నిజములు. మనం మనసు అని ఊరుకునే అంటున్నాం కానీ భావనాత్మకంగా పూర్తి శ్రద్ధంతా మనకు ఎక్కడ ఉన్నది అంటే శరీరము నేను అనే ప్రాంతంలో, ఆ ప్రదేశములో ఉన్నది. శరీరము నేనన్న భావన 100% జీవించుకుంటూ వెళ్ళిపోయేలా చేస్తున్నది. ఈ శరీరము నేనన్న భావనతో జీవించటం ఎటువంటి తప్పు కాదు, ప్రతి వ్యక్తి అలాగే జీవించాలి. కానీ అంతకు మాత్రమే పరిమితమైపోతే అది మన చేత తప్పులు చేయిస్తున్నది. శరీరము మాత్రమే నేను అనుకున్నప్పుడు ఈ శరీరమును నిలుపుకోవటం కోసం, ఈ శరీర అవసరములు తీర్చుకోవటం కోసం, ఈ శరీరము నిరంతరము మార్పులు చెందిపోతూ అటు భౌగోళిక పరిస్థితులకి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి, మనం తీసుకునే ఆహారములకు, మన చుట్టూ ఉన్నటువంటి జంతువులకు, మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకముల బ్యాక్టీరియాలైనటువంటి మనకు తెలియని సూక్ష్మక్రిములకు లోనై వ్యాధులకు, బాధలకు కూడా లోనవుతుంది. పైగా దీని అవసరాలు పూర్తి అవ్వటము అన్నది లేదు. ఆకలి వేసింది, తిన్నాము, అప్పటికి మాత్రమే కడుపు నిండుతుంది, చాలు అనిపిస్తుంది. కానీ ఒక రోజులోనే అలా 3-4 సార్లు తినాల్సి వస్తుంది. ఆకలి పుడుతూనే ఉంటుంది, పూర్తి అవ్వదు, మరణముతోనే పూర్తి అవుద్ది. అలా ఈ శరీరములో ఏది పుట్టినా చూడాలని, వినాలని, తినాలని, తాగాలని, అనుభవించాలని, ఈ శరీరములో ఏదనిపించినా అది చేస్తున్నప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు ఆ కాసేపు మాత్రమే తృప్తిపడి మరలా కోరిక వస్తూనే ఉన్నది, అది ఆగటం లేదు. ఇది శరీర తీరు. ఈ ఆగటము, శాశ్వతముగా ఆగటము అనేది శరీరము నశిస్తేనే జరుగుతున్నది తప్ప శరీరము ఉండగా జరగటము లేదు. అందువలన మనిషి ఇప్పుడు ప్రయత్నములలో సుఖ దుఃఖములకు లోనగుతున్నాడు. ఎందుకంటే ప్రయత్నించినప్పుడు తాను అనుకున్నవి దొరకొచ్చు, దొరక్కపోవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు. ఇవన్నీ కూడా ప్రతి విషయములోనూ ఏ ప్రయత్నము మొదలుపెట్టినా 50-50% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. ఇందులో జరిగిన వాటికి సుఖపడుతున్నాడు, లభించిన వాటికి సుఖపడుతున్నాడు, లేని వాటికి దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే కోరుకున్నాడు గనుక, కోరుకుంటున్నారు గనుక. ఇది ఒక రకమైన దుఃఖం అయితే, మరలా సాటి మనుషుల నుంచి లాక్కునైనా నేను అనుభవించాలి. ఎందుకంటే ఇదంతా మనుషుల దగ్గరే ఉంది, తన సుఖాలన్నీ మనుషుల దగ్గరే ఉన్నాయి.
ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సంబంధములు సృష్టి పెట్టింది. తద్వారా సృష్టి ముందుకు జరిగేలా, పిల్లలు పుట్టేలా ఏర్పాటు చేసింది. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీపై ఆధారపడక తప్పదు, ఒక స్త్రీ ఒక పురుషుడిపై ఆధారపడక తప్పని ఆకర్షణ అక్కడ సృష్టిలో ఉన్నది, తప్పించుకోవడం కుదరదు. అలా అన్ని రకముల ఆధారతలు, శారీరక ఆధారతలన్నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారానే సమాజముపై ఆధారపడి ఉన్నాయి. కనుక తన సుఖములు మనుషుల నుంచి పొందాలి కనుక, అంటే అనేక వస్తువులు, అనేక రకాలు ఎందరెందరో తయారు చేసి వ్యాపారం అనే పేరు పెట్టుకొని మధ్యలో ధనము అనేటువంటి దాన్ని తయారు చేసుకొని దాని ద్వారా మనకు కావలసినవి మనం పొందుతున్నాం. అంటే ధనం ఇచ్చి కావలసినవి కొనుక్కుంటున్నాం. ఇవన్నీ మనుషుల మధ్య జరుగుతున్నాయి. కనుక తన సుఖములకు కావలసినవి వేరొక మనిషి నుంచి పొందవలసి వస్తున్నది. ఇది తప్పనిసరి పరిస్థితిగా ప్రపంచంలో ఉన్నది. కనుక తనకి లోటైనప్పుడు ఎదుట మనిషిని మోసగించైనా, అన్యాయంతో అయినా, అక్రమముతో అయినా ఆ వ్యక్తి నుంచి లాక్కొని తాను అనుభవించాలి అనేటువంటి భావన దేహభావన వలన పెరుగుతున్నది. ఎందుకంటే నా దేహమే నాకు బాగా తెలుస్తున్నది. నా దేహము యొక్క నొప్పి, నా దేహము యొక్క సుఖము, నా దేహము యొక్క సంతోషము, ఆనందము, సర్వభావనలు నాకు అనుభూతిగా తెలుస్తున్నవి. కనుక ఇతర దేహముల గురించి నాకు తెలియదు కనుక నేను తప్పులు కూడా చేసుకుంటూ వెళుతున్నాను. ఇది దేహభావన వలన వచ్చిన నష్టము. మరి ఎలాగండి? తప్పులు చేయకుండా ఇప్పుడు జీవించాలి. అలానే నేను జీవించాలి, దేహానికి అన్ని సమకూర్చుకోవాలి. దేహం నేను అనుకోవడం తప్పు కాదు, దేహానికి అన్ని సమకూర్చుకోవడం తప్పు కాదు. భౌతిక విద్యలు, భౌతిక ధన సంపాదనలు, భౌతిక కుటుంబము, సంసార జీవితము ఇవన్నీ అవసరమే. కానీ తప్పులు చేయకూడదు. అంటే నీలాంటి ఇంకొక మనిషి దగ్గర లాక్కోకూడదు. ఎందుకని నీలాంటి ఇంకో మనిషేగా. కాబట్టి అప్పుడు ఏమైంది? మానవ జాతికి ముప్పు వచ్చింది. నువ్వు ఇంకొకళ్ళ దగ్గర లాక్కుంటావు, ఎవరో నీ దగ్గర లాక్కుంటారు. అప్పుడు నీకు దుఃఖమే వస్తుంది. నీకు ఇతరుల చేత మోసగింపబడినా దుఃఖం వస్తుంది, ఇతరులను నువ్వు మోసం చేసినా తిరిగి మళ్ళీ నీకు దుఃఖమే వస్తుంది. వాళ్ళు నీకు ఏదో ఒక రోజు మోసం చేస్తారు. అలా అని నువ్వు కోరుకున్నది దొరికినా సంతోషపడుతున్నావు, దొరక్కపోయినా మళ్ళీ దుఃఖాన్ని పొందుతున్నావు. అంటే దుఃఖం రెండు రకాలుగా వస్తుంది. మనుషుల చేత కలిగే దుఃఖము, నీ స్వప్రయత్నములు జయప్రదము కాకపోవటం వలన వచ్చే దుఃఖము. మరి ఎలా ఈ దుఃఖంతో నేను బతకాలి? బతకటం అయితే కరెక్టే, జీవన విధానం కరెక్టే. అప్పుడు దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి అంటే, నువ్వు శరీరం అన్నది నిజమే, కానీ దానికంటే విలువైన నువ్వు ఇంకోటి ఉన్నావు. శరీరముకు పైన మనస్సు. ఈ మనస్సు శరీరాన్ని కదుపుతున్నది. ఆ మనస్సు కదిపేటువంటి శరీర కదలికలే నీకు సుఖ దుఃఖములుగా ఉన్నవి. భావరూపములు అన్నీ ఉన్నాయి, అదే కోరుకుంటుంది. ఇప్పుడు దాన్ని సరిచేసుకోగలిగితే, ఆ మనసుని ఎంత కోరుకోవాలి, ఎంత కోరుకోకూడదు అని దాన్ని సరిచేసుకోగలిగితే, ఒకవేళ కోరుకున్నది లభించకపోయినా పర్వాలేదు, నేను ఆనందంగా సంతోషంగా ఉన్నవాటితో తృప్తిగా ఉంటాను అని దాన్ని సరిచేసుకోగలిగితే నీకు దుఃఖములు తగ్గుతాయి. అలాగే ఇతరులను మోసగించకూడదు, మోసం చేయకూడదు, ధర్మంగా మంచిగా మాత్రమే ఉండాలి. ఎందుకు అంటే ఇతరులు కూడా నాలాంటి మనుషులే కనుక అనేటువంటి జ్ఞానమును దానికి నేర్పితే, మనసుకు నేర్పితే, అదే శరీరమును కదిపేది కనుక, శరీరము ద్వారా అనుభవించిన అనుభవాలు వచ్చేది దానికే కనుక, అది తృప్తిగా అక్కడ ధర్మంగా మంచిగా ఉంటే శరీర కదలికలన్నీ ధర్మంగా తృప్తిగా మంచిగా ఉంటాయి కనుక, మనసును నువ్వు సరిచేసుకోగలిగితే శరీరపరమైన తప్పులు చేయవు, దుఃఖములకు లోను కావు. జయాపజయముల యందు శరీరమును మనసును సమముగా ఉంచుకోగలిగితే, అంటే ఆనందం వస్తే ఆనందపడు, కానీ ఓటమి వచ్చినప్పుడు ఓటమి సహజము. ఇంత సుదీర్ఘ జీవితంలో, 100 సంవత్సరముల సుదీర్ఘ జీవితంలో నిత్యము ఉదయం నుంచి రాత్రి వరకు చేసేటువంటి అనేక వేల ప్రయత్నములలో జయాపజయములు సహజము.
కనుక ఉన్నదానితో తృప్తిగా ఉంటానని దానికి నేర్పితే నీకు దుఃఖం ఉండదు. అంటే మనసుకి ప్రయత్నములు ఫలించకపోయినా నేను పర్వాలేదు ఆనందంగా ఉంటాను, మళ్ళీ ఇంకోటి ప్రయత్నించుకుంటాను అనేలా చెప్పుకోగలిగితే, నీ మనసుని దిద్దుకోగలిగితే, దానికి ఆ జ్ఞానం నేర్పుకోగలిగితే నువ్వు హాయిగా ఉంటావు. అలాగే ఇతరులకు హాని చేయకుండా, ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటే నీ సుఖముల కోసం అప్పుడు హాయిగా ఉంటావు. ఎందుకంటే తిరిగి ఇతరులు నీకు హాని చేయరు కనుక, నీకు చెడు ఫలితము తిరిగి రాదు కనుక. ఎందుకు ఇతరులకు హాని చేయకూడదు అంటే అదొక సామాన్య సూత్రము. వాళ్ళు నాలాంటి వాళ్లే కనుక, నాలాగానే అన్నీ ప్రయత్నించుకుంటున్నారు కనుక. అందుకే మానవ జాతికి ధర్మము నిర్దేశించబడినది మంచిగా ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు శరీరము నేనన్న భావన నుంచి మనసులోకి వచ్చి మనసుకు చెప్పుకోవాలి. ఇలా శరీరము నుంచి మనసులోకి రావటం అంటే నీలోకి నువ్వు ప్రయాణించి నీ మనసును గమనించుకుని నీ మనసును చూసుకోవటం అనేది ఆధ్యాత్మిక ప్రక్రియ. దానిని మంచిలో ఉంచుకోవటం, అపజయములప్పుడు వ్యతిరేకతలప్పుడు దానిని నిదానముగా ప్రశాంతముగా అర్థం చేసుకుని ఇవి సహజము అని శాంత స్థితిలో ఉంచుకోవటం ఆధ్యాత్మిక సాధన. అంతే, అంతకంటే ఏం లేదు. ఆధ్యాత్మికము అంటే కనపడనిది, మనసు కనపడదు. అలాగే నువ్వు దాన్ని నియంత్రించే సాధన కూడా కనపడదు. కనపడదంటే ఏంటి? బయట ఎవరికి కనపడదు, నీకు కనపడదు, నీకు వినపడదు, నీకు స్పర్శకు దొరకదు, నీకు ఎటువంటి అనుభవానికి దొరకదు. కానీ ఉన్నదని తెలుసు, నువ్వు సాధన చేస్తున్నావని తెలుసు, అన్నీ నీకు తెలుసు. కానీ ఇంద్రియపరంగా దొరకదు. అంటే శరీరమునకు ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులు ఎలా దొరుకుతున్నాయో అలా దొరకదు. అంతరంగంలో ఉందని నీకు తెలుసు. అందుకే అది లోపల ఉన్నది కనుక, కనపడనిది కనుక అది లోపల ఆధ్యాత్మికత అని పిలువబడింది. ఆధ్యాత్మికత అంటే కనపడనిది, ఆత్మస్వరూప సంబంధిత విషయం అది. అందుకని అది ఆధ్యాత్మిక సాధన. నీకు సాధన తెలుసు, లోపల ఉన్న చెడు తెలుసు, మంచి తెలుసు. నువ్వు చేస్తున్న సాధన కూడా నీకే తెలుస్తుంది తప్ప ఎవరికీ తెలియదు. మళ్ళీ సాధన ప్రక్రియ కూడా కనపడదు. అది అంత భావరూపంలో ఉంటుంది. ఈ మొత్తం భావరూపం. ఇది లోపలికి వచ్చి అసలు ఈ మనసు ఎలా, ఈ శరీరం ఎలా కదులుతున్నది, ఈ మనసు ఎలా కదులుతున్నది, ఈ మనసు ఎలా ఏర్పడుతున్నది అంటే అనేక సార్లు చెప్పాను. కాకపోతే ప్రతి శీర్షికలో దాన్ని గుర్తు చేసుకోకపోతే శీర్షిక యొక్క విధానంలో ఆ మొత్తం అర్థం కాదు. అర్థం అవటానికి మళ్ళీ చెబుతున్నాను. బిడ్డ తల్లి గర్భము నుంచి పుట్టినప్పుడు బిడ్డకు ఉన్నది శరీరము, ప్రాణము రెండే, మనసు ఇంకా ఏర్పడలేదు. ఈ ప్రాణము శరీరమును నిలిపి ఉంచినది. ఈ ప్రాణమున్న శరీరమును ఎవరైనా ముట్టుకున్నా, పట్టుకున్నా, ఆ శరీరముతో ఏమి చేసినా శరీరములో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు సంబంధించిన, రూప అంటే దృశ్యములు, రస అంటే రుచి, గంధం అంటే వాసన, వాసనలకు సంబంధించినటువంటి అన్నీ కూడా శరీరము గ్రహిస్తున్నది. శరీరము గ్రహిస్తున్నది అంటే శరీరమును నిలుపుతున్నది ఏంటి? ప్రాణము. కనుక శరీరము ద్వారా గ్రహిస్తున్నదేంటి? ప్రాణమే. నిలుపుతున్నది ఏదో అదే గ్రహిస్తున్నది. అది లేకపోతే శరీరానికి గ్రహించే గ్రహణ శక్తి లేదు. కనుక ఈ గ్రహింపు అంతా ప్రాణశక్తిలోకి వెళ్ళి ముద్రించబడుతున్నది. ఫోటో ప్రింట్స్ లాగా. ఒక మనిషిని ఫోటో తీస్తే కాగితం మీద ప్రింట్ అయినట్టు అలా లోపల ప్రాణశక్తిలో ముద్రించబడుతున్నది. ఆ ముద్రించబడినటువంటి ఫోటో ప్రింటులు, ముద్రలే మనస్సు. అంటే ఇప్పుడు మనస్సు అంటే ఏంటి? ప్రాణశక్తి యొక్క స్వరూపము. అయితే మరి దాన్ని ప్రాణశక్తి అనొచ్చు కదా, మనసు అని ఎందుకు అంటున్నారు అంటే, మనసు అన్నప్పుడు ప్రాణశక్తి యొక్క కొంత విభాగములో శరీర సంబంధిత విషయములు ఉన్నాయి, అక్కడ ప్రాపంచిక విషయములు ఉన్నాయి. ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచ సంబంధ విషయములు ఉన్నాయి. అందుకని మనసు అన్నారు. అది ప్యూర్ ప్రాణశక్తి కాదు. అది విషయం అక్కడ. అంటే మనసు అలా ఏర్పడింది, అది తెలియటం కోసం. కాబట్టి ఇప్పుడు మనసుకు మూలం ఏంటి? ప్రాణశక్తి. అంటే ప్రాణశక్తి లేకపోతే మనసు ఏర్పడదు. ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది పసిబిడ్డకి.
ప్రాణశక్తి ద్వారా శరీరము గ్రహించింది. ప్రాణశక్తి లేకపోతే గ్రహణ శక్తి శరీరానికి లేదు. కనుక మధ్యలో మనసు ఏర్పడింది. ప్రాణశక్తికి శరీరానికి మధ్యలో మనసు ఏర్పడింది. అది ప్రాణశక్తి స్వరూపముతోనే ఏర్పడింది. అందులో ఉన్నవి శరీర సంబంధిత ప్రాపంచిక సంబంధిత విషయములు కనుక మనసుని సపరేట్ పేరు పెట్టబడింది అర్థం అవటానికి. ఇప్పుడు ఆ మనసుని సరిచేసుకొని సన్మార్గంలో పెట్టుకుంటే తప్పులు చెయ్యం గనుక అపజయములందు వ్యతిరేకతలందు సమహృదయం, అంటే ఇది ఎలా ఉంటుంది, ఇది పెద్ద జీవితకాలం, ఒక రోజులోనే ఎన్నో కార్యాలు ఎన్నో ఊహించుకుని ఎన్నో భావించుకుని ఎన్నో కావాలనుకుంటాం, ఎన్నో ప్రయత్నిస్తాం, అందులో కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు, ఇది సహజము అనేటువంటి భావాన్ని స్థిరపరుచుకుంటే దుఃఖాలు ఉండవు. అంతవరకు బాగానే ఉంది. అయితే దుఃఖాలు ఉండవు ఇది మనసును సరి చేసుకుంటే. ఇది కూడా ఆధ్యాత్మిక సాధన అందరూ చేసుకోవాల్సిందే. కానీ నేను చనిపోతున్నాను కదా, శరీరం మార్పులు చెందుతూ వెళ్ళిపోతుంది, నేను చనిపోతున్నానుగా, ఈ శరీరం చనిపోద్దుగా, అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే శరీరముగా నువ్వు చనిపోతావు, ప్రాణశక్తిగా దానికి నశింపు లేదు, శక్తికి నశింపు లేదు. ఈ విషయం నీకు తెలియాలి అంటే నువ్వు శరీరముతో ఉన్నప్పుడే శరీరము నుండి వెనుకకు వచ్చి మనసుని, మనసు నుంచి వెనుకకు వచ్చి ప్రాణశక్తిని అనుభవం చెందాలి. దానికి నువ్వు చేసే సాధనే ధ్యానము. ధ్యానము అంటే ఏ ధ్యాస లేని స్థితి. ఏ ధ్యాస ఉన్నది మనసు అవుతుంది. మనసులో ధ్యాసలు ఉంటాయి, ఊహలు ఉంటాయి, భావాలు ఉంటాయి. అది మనోకల్పితం అయిపోద్ది. మీరు ఏ ధ్యాసతో చేసినా అది మనోకల్పితం అయిపోద్ది. అయితే అనేక రకాల ధ్యాన విధానాలు ధ్యాసలతో చేయమని ఎందుకు చెప్పారు? ఏదో ఒకటి, ఒక నామమనో, ఒక మంత్ర జపమనో, ఒక రూపమనో, ఒక ఆకారమనో, లేదా శ్వాసపై ధ్యాసనో ఏదో ఒక చోట పెట్టుకోమని ఎందుకు చెప్పారు అంటే ఏ ధ్యాస లేని స్థితిని పొందలేని స్థితిలో మానవుడు ఉన్నాడు కనుక దేహభావనలో పూర్తిగా మునిగిపోయి ఉన్న మానవులకు ఒక్కసారిగా ఏ ధ్యాస లేని స్థితి అంటే అర్థం కావటం లేదు కనుక, ఒకవేళ మీకు అర్థమైతే మాత్రం అత్యున్నతమైనది ఏ ధ్యాస లేని స్థితి ధ్యానము. ఎందుకంటే ప్రాణశక్తిలో శక్తే ఉన్నది కానీ ఏమీ లేదు. అదే అనంత సర్వవ్యాపక ఆకాశము. ఇలా ధ్యాసలతో ధ్యానం చేస్తూ చేస్తూ తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినాక ఆ ధ్యాసను కూడా మీరు మర్చిపోతారు. అది ఎక్కడైనా సరే, మంత్రజపం కావచ్చు, దైవ జపం కావచ్చు, దైవ రూపధ్యాస కావచ్చు, శ్వాస మీద ధ్యాస కావచ్చు, ఏది చేసుకుంటూ వెళ్ళినా సుదీర్ఘంగా చేస్తూ మీలోకి మీరు వెళ్ళిపోయినాక మిమ్మల్ని మీరు మర్చిపోయే ఒక స్థితి వస్తుంది. అంటే మీరు చేస్తున్న సాధనని మర్చిపోతారు, మిమ్మల్ని మర్చిపోతారు, మొత్తం విషయాన్ని మర్చిపోయి అది ఏకత్వములో కూర్చోబెడతారు తీసుకెళ్ళి. ఎందుకని? సాధన అనే దాంట్లో మీరు ఒకదాన్నే ఉపయోగిస్తున్నారు, వివిధాలు లేవు. మంత్రజపం అనుకోండి, ఒక మంత్రాన్నే జపిస్తున్నారు. దైవరూపం అనుకోండి, ఒక దైవ రూపాన్నే ధ్యానిస్తున్నారు. అంటే ధ్యానం గురించి చెబుతున్నాను. జపిస్తున్నా అది లోపల ధ్యానంలో అది చేసుకోవచ్చు. అలాగే శ్వాసపై ధ్యాస అనుకోండి, ఒకదానినే ఉచ్ఛ్వాస నిశ్వాసములు గమనిస్తున్నారు, ఒకదానినే చేస్తున్నారు. ఆ ఒక్కటి తప్ప ఇంకా ఇతరము అనేకము లేదంటే మనసు ఒకదాంట్లోనే ఉండిపోయింది. అలా అనేక కాలము, దీర్ఘకాలము, సుదీర్ఘకాలం ఇటువంటి సాధన సాగినప్పుడు ఆ ఒకదాంట్లోనే ఉండిపోయి ఇతరములుగా తిరగటానికి వీలు లేనటువంటి మనసు అలవాటైపోయిన ఆ ఒకదానిని కూడా వదిలివేసి స్థిరంగా ఇది నాకు తెలుసులే అని స్థిరంగా నిశ్చలంగా ఆ భావనను కూడా వదిలివేసి ఉండిపోద్ది. ఎందుకంటే తెలిసిన భావన ఇప్పుడు సంవత్సరాల నుంచి ఆ తెలిసిన ఒకే ఏక సాధన చేస్తూనే ఉన్నాను, అనేకత్వం లేదు అక్కడ. అదే శరీరంతో తిరిగినప్పుడు, ఇంద్రియాలతో ప్రపంచంలో తిరిగినప్పుడు అనేకత్వం ఉండటం వలన, విభిన్నతలు ఉండటం వలన, వైరుధ్యములు ఉండటం వలన, ఎప్పుడూ కొత్తవి కొత్తగా కనపడటం వలన నిరంతరం కొత్త మనసు తయారవుతూ కొత్తవి కోరుకుంటూ అనంతంగా ముందుకు సాగుతూనే ఉంది. ఎంత ముందుకు సాగినా తరగనన్ని ప్రపంచంలో ఉన్నాయి. అంటే మనం 1000 జన్మలు, 1,00,000 జన్మలు, 1,00,000 జన్మలు ఎత్తినా కూడా తరగనన్ని విషయములు, వస్తు సంపదలు, విషయాలు విశ్వంలో ఉన్నాయి.
విశ్వాసాల అనంతం ఎంత ఉందో కూడా తెలియదు మనకు. అందుకని శరీరంతో తిరగటం తప్పు కాదు, పూర్తి అవ్వదు, ఎప్పటికీ పూర్తి అవ్వదు. వెరైటీలు ఎక్కువ ఉన్నాయి, విషయాలు ఎక్కువ ఉన్నాయి. పైగా శరీరం మారిపోతూ ఉంది, మార్పు చెందుతూ ఉంది, నశించిపోద్ది. అందుకని ఏకసాధన మనసుకిచ్చారు. ఇందులో పెద్ద విచిత్రం ఏమి లేదు. ఏకసాధన ధ్యానం. అది నువ్వు ఏదైనా నామం చేసుకుంటావా, లేదా ఏదైనా ఊపిరి కదలికల్లో సోహం ధ్యానం చేసుకుంటావా, శ్వాసపై ధ్యాస పెట్టుకొని దాన్ని చూస్తూ కూర్చుంటావా, లేదా నీకు నచ్చిన భగవత్ రూపాన్ని ధ్యానించుకుంటూ ఉంటావా, లేదా ఏ ధ్యాస లేని స్థితిలో కూర్చుంటావా? మీరు ఏమి చేసినా మళ్ళీ దాన్ని గమనించండి, చెబుతున్నాను. ఒకే విషయాన్ని మనసుకి ఇచ్చినప్పుడు ఆ ఒకే విషయాన్ని పట్టుకుంటూ వెళ్ళి దాన్ని అర్థం చేసుకుంటూ దాని పూర్వాపరాలు గమనిస్తూ ఉన్నప్పుడు ఎప్పటికీ ఒకే విషయం ఉందిగా అక్కడ. ఎంతకాలం అది ఒకే విషయంతో రమిస్తుంది? ఇప్పుడు ఆ ఒకే విషయాన్ని కొంతకాలం రమిస్తుంది అందులో. అది నామమో రూపమో శ్వాసపై ధ్యాసో ఏదైనా సరే రమించి రమించి దాని సంపూర్ణతలన్నీ గ్రహించేసింది, దాని అర్థాన్ని గ్రహించేసింది, మొత్తం దాని గురించి తెలిసిపోయింది. అనేక నెలలు సంవత్సరాలు అలాగే అందులోనే ఉన్నాం అన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు మళ్ళీ సాధనకి వెళ్ళగానే ఇది నాకు తెలిసిందే, ఇది నాకు అర్థమైందే, ఇది మొత్తం తెలుసు ఇప్పుడు అని మనసు దాన్ని కూడా వదిలేసింది. తెలిసిందని ఇంక అన్నాళ్ళు పట్టుకోను. ఇప్పుడు పట్టుకు వేలాడటానికి అక్కడేం లేదు, అది నాకు తెలిసిన సబ్జెక్టే. వేలాడి 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 ఉన్నాను సాధన సంవత్సరాల నుంచి. ఇంక ఇప్పుడు దాన్ని పట్టుకే వేలాడిన, దాంట్లో నాకు తెలియని నూతనత్వం లేదు కదా. అందుకని నూతనత్వం లేదు గనుక, తెలిసిందే గనుక దాన్ని వదిలేసి నిరామయంగా ఉండిపోవటం నేర్చుకుంటుంది. ఇంకా నేనేం చెయ్యక్కర్లేదు నేను. ఇప్పుడు చూడండి, ఇది ఎలాంటిదంటే, మనం ఒకసారి సినిమాకి వెళ్ళాం, కొత్త సినిమా రిలీజ్ అయింది, సినిమాకి వెళ్ళాం. ఆ కొత్త సినిమా చూసాం, చాలా చక్కగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అబ్బా సూపర్గా ఉంది సినిమా అని వచ్చి ఇంట్లో అందరికీ చెప్పాం, ఫ్రెండ్స్కి చెప్పాం. అన్నారు, ఒరే అంత బాగుందా సినిమా, నడు ఫ్యామిలీతో వెళ్ళిపోదాం అన్నారు. చక్కగా తల్లి తండ్రి వీళ్ళందరినీ తీసుకొని మళ్ళీ వెళ్ళి సినిమా చూసాం. రెండోసారి చూస్తున్నప్పుడు కొంచెం తెలిసిన విషయమే కంటే పక్క వాళ్ళకి ముందు చెప్పేస్తున్నాం. అదిగో ఇప్పుడు చూసావు ఎలా చేశాడు, నేను చెప్పాను, ఇంటి దగ్గర చెప్పాను, స్టోరీ చెప్పాను. అందరం ఆనందించాం, అయిపోయింది, వచ్చాం. కానీ మొదటిసారి ఉన్నంత ట్విస్ట్లు టింజు అందులో లేదు. కాకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించాను. ఎలా ఉందని డిస్కస్ చేసుకున్నాం. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందరా, నిజంగా భలే చెప్పేవరా అన్నారు. ఈసారి స్నేహితులు, అరే మొన్న సినిమా బాగుందన్నావు, నడు వెళ్దాం అన్నారు. అవునరా చాలా బాగుంది, నడు వెళ్దాం అన్నాం. ఆల్రెడీ ఇంతకు ముందు చూసేసాను, కుటుంబ సభ్యులతో చూసేసాను, ఇప్పుడు స్నేహితులతో వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏమైంది, మళ్ళీ స్నేహితులతో కొత్త వాళ్ళు కాబట్టి, అరే చూసావరా నేను చెప్పాను, అదిగో ఆ స్టోరీ, ఇదిగో ఇది హీరో ఎలా చేశాడు అలా చేశాడు చూసావా అని మళ్ళీ ఆనందిస్తాం. అయితే మొట్టమొదట నేను చూసిన ఆనందం కంటే రెండవసారి నా కుటుంబ సభ్యులతో చూసినప్పుడు కొంత తగ్గింది. దీనికంటే కొంత నా స్నేహితులతో చూసినప్పుడు తగ్గింది. అలా అదే సినిమాని ఒక 20 సార్లు చూశాను. ఏదో ఒక పరిస్థితులతో ఎవరో ఒకళ్ళతో 20 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. ఓ 10 సార్లు 12 సార్లు దాటినాక ఇక సినిమా హాల్లో నేను నిద్రపోవటం మొదలుపెట్టాను. ఏదో తప్పనిసరిగా మా వాళ్ళు పిలుస్తున్నారు, మొక్కుబడిగా వాళ్ళ కోసం వెళ్తున్నాను. పక్క వాళ్ళ కోసం తప్పనిసరిగా మొక్కుబడిగా వెళ్తున్నాను, నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఎంత గొప్ప సినిమా అయినా 10 సార్లు చూశాను, 15 సార్లు చూశాను, ఇంకేం చేయను. ఇప్పుడు సినిమా హాల్లో నిద్రపోతూ ఉంటాను, ఎందుకని తెలిసిన స్టోరీనే. ఇంకా ఆనందించాలనిపించట్లా, ఆనందించేసాను, దాన్ని పీల్చేసుకున్నాను. చెరుకు గడలో ఉన్నటువంటి తీపినంతా పీల్చేసుకున్నాక పిప్పి నూసేస్తాం, ఇంకా అది అక్కర్లేదు, అందులో సారవంతా లాగేశానని. అలాగే ధ్యానములో నువ్వు తీసుకున్నటువంటి నామము కానీ, మంత్రము కానీ, రూపము కానీ, శ్వాసపై ధ్యాస కానీ, నువ్వు ఏదైనా తీసుకో, ఎన్ని రకాల ధ్యానాలైనా, సాక్షి ధ్యానం అన్న, రాధ్యానం, ఈ ధ్యానం ఎన్నైనా అన్నీ మంచివే. నువ్వు ఏది తీసుకున్నా అనేక సార్లు చూసిన సినిమాకి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వెళ్ళవలసి వస్తే 20వ సారో 21వ సారో 30వ సారో 40వ సారో నిద్రపోతాం. ఇంకా అక్కర్లే, ఈ సినిమాని మనకు తెలిసిందే మొత్తం అని. ఇంకా దాన్ని చూడాలని ఒక రకమైన ఉత్సుకత శరీరం ప్రదర్శించదు. కానీ అదే సినిమా మొట్టమొదటిసారి నేను ఏం చూశాను అదే సినిమా, అందులో మార్పేం లేదు. మొట్టమొదటిసారి ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు లేదు, ఎందుకంటే అదంతా నాకు తెలుసు కనుక, అనుభవించాను కనుక.
అందుకని ఒకే విషయాన్ని పదే పదే అనుభవించే మనసు నిశ్చలమైపోద్ది. నాకు అక్కర్లేదని. ఆ నిశ్చలత్వమే ప్రాణశక్తి. నిశ్చల మనసే ఆత్మస్వరూపము. అది అందుకని సాధన తెలివిగల మహాత్ములు పెట్టారు. అందుకని మీరు ఏ సాధన చేసినా తప్పు కాదు. కానీ ఎక్కడికి వస్తారు? ఏ ధ్యాస లేని ధ్యానానికే వస్తారు. మీకు కుదిరి అర్థమైతే ఇప్పుడు ఏ ధ్యాస లేని ధ్యానంలోకి కూర్చొని చేసుకోండి. మీకు అర్థం కాలేదంటే అయినా చేయలేకపోవచ్చు. అర్థం కాకపోవడానికి ఏమో తెలిగే ఇది. అలా ఒకవేళ మీకు చేయలేకపోతున్నారు, మీరు ఎక్కడ మొదలు పెట్టినా ఒకటే. ఎందుకంటే ఏది తీసుకున్నా ఒకటే తీసుకుంటారు. ఆ ఒకే సినిమాని 100 సార్లు చూసినాక 101సారి వెళ్ళి నిద్రపోతాం. తీసుకోదు మనసు. అలాగే ఒకే నామాన్నో, ఒకే దైవాన్నో, ఒకే విధానాన్నో, ఒకే పద్ధతినో ధ్యానంలో మీరు తీసుకున్నప్పుడు అది ఏదైనా పర్వాలేదు. ఒకే దాన్ని అనేక సార్లు చేసినప్పుడు మనసు నిశ్చలమైపోద్ది. ఎందుకంటే ఇది నాకు తెలుసని, అంతే తప్ప దాన్ని వదిలేయటం కాదు. తెలిసిన దాన్ని ఎన్నిసార్లు తీసుకోను. తెలుసు 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 దాని సమస్తం తెలుసు నాకు. అందుకని ఆగిపోద్ది. ఆగిన మనసే ఆత్మ, అంతే, ఇంకేం లేదు. ఎందుకని మనసులో ఏముంది? ప్రాపంచిక విషయ సంబంధిత సమాచారం ఉంది. అది మనసు. శరీరపరమైన ప్రాపంచిక సంబంధిత విషయ సమాచారం ఉంది, అదే మనసు. ఇప్పుడు ఆ మనసులో విషయ సమాచారం ఎప్పుడు కదులుతూ శరీరాన్ని కదుపుతుంది. కానీ ధ్యానంలో మనం ఇప్పుడు ఒకే దాన్ని ఇచ్చాం మనసుకి, ఇది పట్టుకు కదిలిని. ధ్యానంలో జరిగింది ఏంటంటే ప్రాపంచిక విషయాలలో కదలటానికి అనేకం ఉన్నాయి అక్కడ. నువ్వు ఎంత కదిలినా, ఎన్నిసార్లు కదిలినా, ఎన్ని జన్మలెత్తి కదిలినా తరగనెన్ని ఉన్నాయి. అది ప్రాబ్లం అక్కడ. అది తప్పని కాదు, అక్కడ పూర్తి అవ్వవు ఎప్పటికే. వస్తువులు ఎన్ని ఉన్నాయి, విషయాలు ఎన్ని ఉన్నాయి, విశ్వం అంత ఉంది, అనంతంగా ఉంది. ఈ లోపల మన చావు వచ్చేస్తుంది, శరీరం చచ్చిపోద్ది. అందుకని మనసుకి ఏక సాధన ఇచ్చారు మహాత్ములు. ఏక సాధన అయితే ఎన్నిసార్లు చేయను, చేసిన దాన్ని ఎన్నిసార్లు చేస్తాను నాకు తెలిసిపోయిందిగా. అందుకని మనసు నిశ్చలం అవుతుంది. నిశ్చల మనసులో ఇప్పుడు విషయాలు లేవు, కదలికలు లేవు, ప్రాపంచిక సంబంధిత జ్ఞానం లేదు. ధ్యానంలో ఉన్న నిశ్చల మనసు అయింది. అది ఒకే విషయాన్ని ఇచ్చేదానికి ఆగిపోయింది. ఆగింది అంటే ఏంటి? ఇప్పుడు అది మొట్టమొదట తల్లి కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు ప్రాణం ఉంది, శరీరం ఉంది. ప్రాణం శరీరాన్ని నిలుపుతుంది, మనసు లేదు అక్కడ. అటువంటి స్థితి వచ్చింది. అది ఇప్పుడు ఎరుకతో సాధనతో వచ్చింది. అదే ప్రాణశక్తిలో మనం కూర్చోవటం. ఆ కూర్చున్నప్పుడు తెలిసింది అది అనంత ఆత్మశక్తి అని. ఎందుకంటే దానికి పరిమితులు లేవు. భావానికి పరిమితి ఉంది, రూపానికి పరిమితి ఉంది, పదార్థానికి పరిమితి ఉంది. శక్తికి పరిమితి లేదు. ఎందుకనంటే శక్తి పదార్థ రూపంలో లేదు, భావ రూపంలో లేదు, నిశ్చల రూపంలో ఉంది. నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, మౌనంగా ఉంది. మౌనం ఎంత ఉందంటే ఏం చెబుతాం? మాట ఎంత ఉందంటే చెప్పచ్చు, శబ్దం ఎంత ఉందంటే చెప్పచ్చు, పదార్థం ఎంత ఉందంటే చెప్పచ్చు. అందుకని దాన్ని అనంతము అన్నారు. ప్రాణశక్తి యొక్క నిశ్చలత అనంతము. అదే సర్వవ్యాపక ఆకాశము అన్నాడు. సర్వవ్యాపక అనే పదం కూడా తప్పది. కాకపోతే మనం పరిమితంగా ఉండి మొత్తంగా మనకు ఆకాశం కనపడుతుంది కనుక మనకు అర్థం అవటానికి వాడబడిన పదం సర్వవ్యాపకత. ఇప్పుడు అందులో కూర్చున్నప్పుడు, ఇప్పుడు నేనెవరో ప్రాణశక్తిలో కూర్చున్నా. ఇప్పుడు నేనెవరో ప్రాణశక్తికి నశింపు లేదు, దానికి రూపం లేదు. కాబట్టి నేను నశించను, నాకు రూపం లేదు. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? నిశ్శబ్దంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. నిశ్శబ్దానికి దుఃఖం ఉంటుందా? ప్రశాంతతకి దుఃఖం ఉంటుందా? బాధ ఉంటుందా? కష్టం ఉంటుందా? అసలు పదార్థమే లేదు కదా అక్కడ. బాధపడే దుఃఖపడే భావమే లేదు కదా అక్కడ. భావం ఉంటే కదలికలు మళ్ళీ మొదలవుతాయి. భావాలలో అర్థాలు ఉంటాయి. అక్కడ భావము లేదు, అర్థము లేదు. నేను అన్న చైతన్యం ఉంది అంతే ఊర్లే. అది నేను అన్నట్టుగా కూడా లేదు, మనం అర్థం అవడానికి నేను అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు నేను ప్రాణశక్తిలో కూర్చున్నప్పుడు ఎరుక ఉంటుంది, చైతన్య ఎరుక, స్పృహ. మిగిలినవి ఏమీ ఉండవు, దానికి నశింపు లేదు. కాబట్టి ఆ భావాన్ని దృఢం చేసుకోగలిగితే, ఆ భావాన్ని అంటే నా ఒరిజినల్ నేనది. ఎందుకని నాశనము కానీ మిగిలిన నేనులేంటి డూప్లికేట్ అంటే కాదు.
ఆ ఒరిజినల్ నేను అన్నప్పుడు శాశ్వత నేను, అది ఎందుకని నశింపు నాశనము లేదు కనుక. మనసుకి శరీరానికి నశింపు నాశనము ఉన్నాయి. శరీరం పూర్తిగా నాశనం అయిపోతుంది కనుక అది 100 సంవత్సరాలు నిజం, అంటే నశించే వరకు నిజం, దానికి మరణం ఉంది. అలాగే మనసుని సాధనతో ఇప్పుడు ఒకటే ఇవ్వటం వలన మనసు ఆగిపోయింది, అంటే మనసుకు నశింపుంది. ఒకే మంత్రాన్నో, ఒకే రూపాన్నో, ఒకే నామాన్నో, ఒకే పద్ధతినో, ఒకే విధానాన్నో ఇవ్వటం వలన కొంతకాలానికి ఆగిపోయింది. అది ఏ ధ్యాస లేని స్థితికి వచ్చింది. ఏ ధ్యాస లేని స్థితే ధ్యానము. ధ్యానము అన్నప్పుడు అసలు పదాల తయారీలోనే కొంత అర్థంతో తయారు చేస్తారు, ఒట్టిగా తయారు చేయరు. పదాలకు అర్థం ఉంటుంది. ధ్యానము అన్నప్పుడు ఏంటంటే ధి యానము. ఇప్పుడు రామాయణము అంటారు, అంటే రామ ప్లస్ ఆయనము, రామాయణము. రాముడు నడిచిన మార్గము, రాముని దారి. ఆయనం అంటే దారి, అంటే ప్రయాణము. ధి యానము అన్నప్పుడు ధి అంటే మనలో ఉన్నటువంటి బుద్ధిశక్తి, ప్రాణశక్తి. యానం అన్నప్పుడు దాని ప్రవాహము, దాని కదలిక, దాని మార్గము. ధ్యానం అంటే ప్రాణశక్తి ఎప్పుడూ చలనంతో ఉంది అది, కానీ మనసులా పరిమితంగా కదలటం లేదు, భావాలతో అర్థాలతో కదలటం లేదు, శరీరంలో పరిమితంగా ప్రయత్నాలతో అనుభవాల కోసం కదలటం లేదు. విశ్వవ్యాప్తంగా నిండి ఉండి చైతన్యము వలె ఉన్నది. ఆ ధి యానము ధ్యానము. అదంతే, ఒక నదీ ప్రవాహం ప్రవహిస్తుందంటే సింపుల్. ఎందుకు ప్రవహిస్తుందంటే దీనికి అర్థం ఏమీ లేదు. అది ఒక నదీ ప్రవాహము వలె చైతన్య ప్రవాహం. ఇది అంటే దాన్ని అలా స్థిరంగా ఉంచుకుంటాం. అది అలా స్థిరంగా ఉంది, అది శాశ్వతంగా ఉంది, అది సమస్తంగా ఉంది, అనంతంగా ఉంది, వ్యాప్తంగా ఉంది. భావాలు పరిమితంగా ఉంటాయి మనసులో, పదార్థాలు పరిమితంగా ఉంటాయి శరీరపరంగా. శరీరము పదార్థమే. పరిమితాల నుంచి అపరిమిత అనంతత్వానికి వచ్చానంటే అది నేను, అది నా ఒరిజినల్ స్వరూపము. నా నిజమైనటువంటి స్వస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియే ఆధ్యాత్మికము. కాబట్టి చక్కగా సాధన చేసుకొని మీలో మీరు కూర్చోండి, మీ నిజమైనటువంటి స్వస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.